మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో కార్మిక శాఖ మంత్రి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. రామాయంపేట మండలం పర్వతాపూరు కాట్రియాల మధ్య భారీ వర్షాలకు తెగిపోయిన రోడ్లను ఆయన పరిశీలించారు. రైతుల పంట నష్టాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులను పూర్తిగా ఆదుకుంటుందని, పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఇల్లు కూలిపోయిన బాధితులకు ఇంద్రమ్మ పథకం ద్వారా ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. రామాయంపేట మహిళా డిగ్రీ కళాశాలకు సొంత భవన నిర్మాణం చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మొత్తం టౌన్ మునగడం జరిగింది. తర్వాత పర్వతీపూర్లో కూడా ఈ బ్రిడ్జ్ కొలాప్స్ కావడం, ఈ వర్షాల వలన ఒరిస్సాలో డిప్రెషన్ వచ్చింది. దాని వలన కామారెడ్డి, రామాయణపేట్, మెదక్ అన్ని ప్రాంతాలలో భారీ వర్షాల వలన బ్రిడ్జ్లు అన్ని కూడా కూలిపోవడము, రోడ్స్ అన్ని కూడా పాడు కావడము, ఇవన్నీ కూడా కావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వద్దామని చాలా ప్రయత్నం చేస్తున్నారు. హెలికాప్టర్ లో వెదర్ కండిషన్స్ బాగాలేవని చెప్పి ఎల్లంపల్లి పోయి ఇప్పుడు కామారెడ్డి కూడా వచ్చే అవకాశం వారు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది, స్పెషల్ ఫండ్స్ అలాట్ చేస్తాము అని చెప్పి ఈ రోజు రివ్యూ మీటింగ్ కూడా వారు చేయబోతున్నారు. నేను పొద్దున మెదక్ లో రివ్యూ మీటింగ్ చేసినప్పుడు రామాయణపేట ఆర్డీఓ గారు కూడా వచ్చారు. అక్కడ వారికి స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే మరమ్మతులు అవసరమో అన్ని